కేరళ ప్రైమ్ ఫైల్స్ మొదటి సీజన్లో ఒక లాడ్జ్ అక్కడ అమ్మాయి హత్య, అడ్రస్ తెలియని మొహం కూడా తెలియని ఒక వ్యక్తిని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ మీద సినిమా నడుస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని చోట్ల వెతికినా దొరకని వ్యక్తి చివరికి ఎలా పట్టుబడ్డాడు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ కేసుతో కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 వచ్చేసింది. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ సీజన్ 2 కథ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఒక మ్యూజియంలో దొంగతనం, అక్కడికి వచ్చిన పోలీస్ డాగ్ వింతగా ప్రవర్తించడంతో రెండో సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు కొన్ని రోజుల ముందు అంబులిరాజు అనే ఒక సిన్సియర్ కానిస్టేబుల్ మిస్ అవుతారు. అప్పటికే లంచగొండితనానికి, సెటిల్మెంట్స్ కి అడ్డాగా మారిందంటూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద లెక్కలేనన్ని ఆరోపణలు వస్తుంటాయి. దీంతో పోలీసులందరినీ వేరే వాళ్ల చోట్లకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలోనే నిజాయితీపరుడైన అంబులిరాజు మిస్ అవుతారు. ఈ కేసుని సిఐ కురియన్, ఎస్ఏ నోబుల్ హ్యాండిల్ చేస్తుంటారు. ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు పడే పాటలేంటి, ఒక్క క్లూ కూడా సరిగా దొరకకపోవడంతో ఏం చేస్తారు, ఈ ఇన్వెస్టిగేషన్ లోకి అయ్యప్పన్, జైస్మిన్ ఎలా వస్తారు, అంబులిరాజు హత్య వెనుకున్న రహస్యం ఏంటి అనేదే మిగిలిన స్టోరీ. ఈ సిరీస్ లోని ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలియదు. అయితే ఒక్క లాల్ తప్ప మిగిలిన వారెవరూ తెలియదు. ఇక అది కూడా మనకి పెద్ద ప్రాబ్లం లాగా అనిపించదు. అలా సీజన్ స్టార్ట్ చేయడంతో మెల్లిగా ఈ ప్రపంచంలోకి వెళ్తాం. అంబులిరాజు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, ఆయన పరపతి ఏంటి, నిజాయితీగా ఉండే అంబులి రేంజ్ ఏంటి అనేది సింపుల్ గా ఎంతో ప్రభావంగా చూపించారు. అలాంటి అంబులిరాజు ఎలా మిస్ అవుతారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు, ఏమైనా చీకటి కోణాలున్నాయా, హత్య జరిగితే ఎవరు చేసి ఉంటారు అనే ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులతో పాటు చూసే ఆడియన్స్ కి కూడా కలుగుతుంది. ఇక ఫస్ట్ సీజన్ లో ఏమో తెలియని ఒక తప్పుడు అడ్రస్ పట్టుకుని కేసును పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. రెండో సీజన్ లో తప్పుడు కార్ నెంబర్ ని పట్టుకుని ముందుకెళ్తుంటారు. బ్లూ రేయన్ కార్ అనే ఒకే ఒక్క క్లూతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక అంబులి జీవితంలోని చీకటి కోణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తుంటారు. ఇదే క్రమంలో పోలీస్ డాగ్ షెల్టర్ హోమ్ లో ఉండే అయ్యప్పన్ మీద ఫోకస్ పెడతారు. అయ్యప్పన్ మీద అనుమానంతో పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్తుంటారు. కానీ అక్కడ ఎలాంటి క్లూస్ దొరకవు. ఇలా పోలీసులు కేసుని ఎన్ని కోణాల్లో వెతికినా క్లూస్ మాత్రం దొరకవు. అంబులిరాజు ఒక సెటిల్మెంట్ చేయటం, అందులో సమస్య రావడం, 10 లక్షల అవసరం పడ్డం, దానికోసం అయ్యప్పన్ మళ్లీ ఒక నేరం చేయటం, తర్వాత ఈ ఇద్దరు మాయం అవ్వడం అనే పాయింట్స్ ని ఒక్కో ఎపిసోడ్ లో చాలా బాగా ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ అనిపించేలా చూపిస్తారు. కానీ చివరికి పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేసిన తీరు, ఒక వీధి కుక్క ద్వారా కేసును పరిష్కరించే తీరు అద్భుతంగా ఉంటుంది. అలా ముందు 4 ఎపిసోడ్స్ కాస్త అక్కడికక్కడే తిరిగినట్టుగా, ఎంత చేసినా ముందుకెళ్లడం లేదేంటి అని అనిపించేలా ఉన్నా కూడా చివరికి 2 ఎపిసోడ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కేరళ క్రైమ్ ఫైల్స్ ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మాత్రమే అని అనుకుంటే పొరబడ్డట్టే. పోలీసులు చేసే డ్యూటీ, ఆ డ్యూటీలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం, పోలీసులకుండే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఇలా అన్నింటినీ టచ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతర్గత సమస్యల్ని కూడా అలా టచ్ చేస్తారు. అయితే ఫస్ట్ సీజన్ లో ఎండింగ్ లో క్రైమ్ జరిగిన తీరుని మళ్లీ చూపిస్తారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి చూపిస్తారు. రెండో సీజన్ లో మాత్రం అలా అనిపించదు. హత్య జరిగిన తీరు గాని, ఆ సవాల్ని మాయం చేసిన తీరు గాని ఆడియన్స్ కి చూపించరు. అదంతా ఆడియన్స్ ఊహించుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ విషయంలో మాలీవుడ్ మేకర్లు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఎక్కడా ఎవరికి కూడా ఎలివేషన్స్ ఉండవు, సహజంగా ఉంటాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే మన మొహాలు ఎక్కువగా తెలియకపోయినా ఈ సిరీస్ చూసిన తర్వాత కొన్ని పాత్రలైతే గుర్తుండిపోతాయి. ఎస్ఐగా నోబుల్, అతని వెంటపడే సీనియర్ కానిస్టేబుల్ పాత్రలు చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ సీజన్ లో ఉన్న కొన్ని పోలీస్ పాత్రలు రెండో సీజన్ లోనూ కంటిన్యూ అవుతాయి. అయితే కేరళ క్రైమ్ ఫైల్స్ 2 కొన్ని చోట్ల బోరింగ్ గా, నిదానంగా సాగినట్టుగా అనిపించినా కూడా అక్కడికక్కడే తిరిగినట్టుగా అనిపించవచ్చు. కానీ ఫైనల్ గా ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సాగించే విధానం, కేసుని పరిష్కరించే తీరు ఆకట్టుకుంటుంది. అద్భుతం అనిపించే సిరీస్ కాకపోయినా టైం వేస్ట్ అయితే అస్సలు కాదు అనిపిస్తుంది ఈ సిరీస్.